కండిషన్ దే ఆర్ హ్యావింగ్. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలామంది యోగా గురించి 6 months ట్రైనింగ్ తీసుకొని లేకపోతే 3 months ట్రైనింగ్ తీసుకొని ఒక సర్టిఫికేట్ పెట్టుకొని దాన్ని ఏదో పెద్ద అచీవ్మెంట్లా చూపించి సెంటర్స్ పెట్టుకొని ఉన్నారు. దానికి ఇంకా ఈ బిఎన్వైఎస్ కోర్స్ ఏదైతే ఉందో న్యాచురోపతికి సంబంధించి వాళ్ళు 5.5 years దీని గురించి రీసెర్చ్ చేసి చదువుకొని చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకని ఎక్కువ వాళ్ళకు ఉంటుంది డిమాండ్. అంటే వాళ్ళు ఎందుకు అంత వచ్చింది డిఫరెన్స్? సో బేసిక్గా ఏంటి అంటే వీ హ్యావ్ చోజన్ దిస్ కోర్స్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ అనేది, వేర్ వీఆర్ learning medical subjects and also how to treat people by natural ways or methods and also to practice yoga. అండ్ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అంటే మనం 4.5 years అనేది యోగా నేర్చుకొని యోగా ప్రాక్టీస్ చేసి ఇంటర్న్షిప్లో 1 year ఏదైతే ఉందో ఇంటర్న్షిప్లో మనం యోగా టీచ్ చేసి వీఆర్ లెర్నింగ్ 4.5 years వీఆర్ కోరిలేటింగ్ టు ద మెడికల్ థింగ్స్ లైక్ anatomy, physiology, what is happening by practicing this asana, what is happening, ఏం చేంజెస్ జరుగుతున్నాయి మనం తెలుసుకుంటున్నాం. అండ్ కమింగ్ టు దిస్ బిఎస్సి యోగా, ఎంఎస్సి యోగా కోర్సెస్, అక్కడ ఏంటి అంటే ఎనీ పర్సన్, ఎనీ స్ట్రీమ్ పర్సన్, సపోజ్ ఒక ఇంజనీరింగ్ చేసిన అతను కానీ ఫార్మసీ చేసిన అతను కానీ ఎవరైనా సరే ఆ కోర్స్ని పర్సీవ్ చేసే విధంగా ఉంది. వై దే హ్యావ్ క్రియేటెడ్ దట్ అంటే at one particular point of time in their life they feel like this is not correct, I want to change అనుకునే వాళ్ళకి yoga has been that light which has attracted them and which has given a life to them. అండ్ అట్లా అని చెప్పి వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి డిఫరెన్స్ ఉండదా ఎంఎస్సి యోగా ఆర్ బిఎన్వైఎస్ అంటే? డెఫినెట్లీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. దట్ ఎంఎస్సి యోగా వాళ్ళు దే కాంట్ కోరిలేట్ టు ద మెడికల్ థింగ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టడీడ్. And yes, they cannot correlate it. And moreover, they are teaching whatever they have been taught. అంటే ఇప్పుడు వాళ్ళకి యోగా ఆసన ఎట్లా చేయాలి, ప్రాణాయామ ఎట్లా చేయాలి, ఏది ఎన్నిసార్లు చేయాలి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అని చెప్పి మాత్రమే చెప్తారు. అండ్ దే విల్ బి టీచింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టు ద పేషెంట్స్. But in contrast to that, we BNYS people can explain them what are the things going to happen and ఒక పర్సన్కి వాళ్ళకున్న కండిషన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి ఆసన చేయాలి, ప్రాణాయామ ఏం చేయాలి, ఆర్ మెడిటేషన్స్ ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఇన్ హౌ మచ్ డ్యూరేషన్స్ ఆర్ రెపిటేషన్స్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ అనేది మనం క్లియర్ కట్గా వాళ్ళ థెరప్యూటిక్ ఓరియంటెడ్గా మనం వెళ్తాము టు ట్రీట్ అన్ ఇల్నెస్. వాళ్ళైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకటే నేర్పిస్తూ ఉంటారు, మనము ఒక్కొక్క ఇండివిజువల్కి వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం ట్రీట్ చేయడానికి యోగాని వాడతాము. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఇఫ్ అట్ ఆల్ పీపుల్ కెన్ సీ ద డిఫరెన్స్ దే విల్ బి ప్రిఫరింగ్ బిఎన్వైఎస్ పీపుల్. అదే. ఇప్పుడు దాంతోపాటు